అందరూ విరాళాలుగా బియ్యం రూపాయన కానీ వస్తు రూపాయన కానీ అందరు ఇస్తుంటారు. ఇక్కడ ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చాలా సద్వినియోగంగా మంచిగా జరుగుతుందండి. చాలామంది భక్తులు వస్తుంటారు. వాళ్ళ కోరిన కోరికలు అన్నీ ఇక్కడ నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి గుళ్ళో అని చాలా నమ్మకంతో వాళ్ళు సొంతంగా విరాళాలు ఇస్తుంటారు. ఎవరు అడగకపోయినా కానీ వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి ఇక్కడ విరాళాలు ఇస్తూ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తూ ఎంతోమంది భక్తులకి అన్నదానం చేస్తున్నారు. ఇలా అందరూ భక్తులు వచ్చి అన్నదానం చేయాలని, అన్నదానానికి సహకరించాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉంటాయని కోరుకుంటూ మీరు కూడా సహకరించవలసిందిగా భక్తులను ఇక్కడ ఈ స్వామికి చాలా బాగా అనుకునే జరుగుతుంటాయి. అధివారం చిన్న చేసుకోవాలని చెప్పి గట్టిగా 22/5/2020 సంవత్సరంలో అభయాంజనేయ స్వామి దేవాలయం నిర్మించి అప్పటి కూడా ప్రతి మంగళవారం అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదానం వారం అన్నదానం విధంగా జరగాలంటే భక్తులు దాతలు వచ్చి విరాళాలు ఇచ్చినట్లయితే ఈ అన్నాలైనా కొనసాగుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంలో భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చడానికి ఆంజనేయ స్వామి ఉన్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు వచ్చి ఈ శక్తివంతులు కొలది దాన ధర్మాలు చేసి ఈ అన్నదానం జరిగేసే విధంగా చూడాలని ఈ దేవాలయ చైర్మన్ గారిని తీసుకుని కోరుతున్నాను. అదేవిధంగా మే 12వ తారీఖు హనుమాన్ జయంతి 4వ వార్షికోత్సవం కాబట్టి ఆ రోజు భక్తులు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చి భారీగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇదంతా స్వామివారి భగవద్బంధులందరికీ ముఖ్య విజ్ఞప్తి. మీరందరూ గమనిస్తున్నారు, ప్రతి మంగళవారం కూడా మన అభయాంజనేయ స్వామి ఆలయం పోతులూరు వీరభద్ర దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ ఇది 190వ అన్నప్రసాద వితరణ. భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ ఈ అన్నదానం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే స్వామి ఈ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి మహిమ చాలా పవర్ఫుల్. అలాంటి ఆంజనేయ స్వామి దగ్గర కోరిన కోరికలు తీర్చుకొని అందరూ కూడా అన్నదానాన్ని సహకరిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని వారికి తోచినంత చేయాల్సిందిగా కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది ఇక్కడ. అలాంటి కోరిన కోరికలు తీర్చుకున్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, కోదాడ పట్టణ ప్రజలందరికీ కూడా స్వామి ఆశీస్సులతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా కోరుకుంటున్నాం. ఇది 190వ అన్నదాన కార్యక్రమం. ఇదే విధంగా ప్రతి వారం కూడా చెప్పండి. మీ గుడి గురించి చెప్పండి, అన్నదానం గురించి చెప్పొద్దు. ఇక్కడ దేవశెట్టి హనుమంతరావు గారు, వీరు అన్నప్రసాద కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా దేవాలయ కమిటీ అధ్యక్షులు దుర్గు రంజయ్ గారు, వీరందరూ కమిటీ సభ్యుల యొక్క సహకారంతో వీరందరి యొక్క కృషితో వారి యొక్క నిర్వహణతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా దాతల కృషి ఎంతో అమూల్యమైనది. ఎంతో మంది కూడా వారికల్లా వారుగా వచ్చేసి ఇక్కడ అన్నదానానికి సహకరిస్తున్నారు. జై శ్రీరామ్. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా జరుగుతుంది. ప్రతి మంగళవారం భక్తులందరూ ఉదయం 9 గంటలకు అభిషేకం అభిషేకం జరుగుతుంది. ఆ తదనంతరం పూజా కార్యక్రమాలు జరిగి మధ్యాహ్నం 1 గంట సమయంలో అందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ ప్రతి మంగళవారం అందరూ నమ్మకంగా తప్పకుండా అందరూ అభయాంజనేయ స్వామి ప్రార్థన కాగలరని ప్రార్థిస్తున్నారు.